ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. श्रावणवासिन्यां तदङ्ग्या तदया तिथ्यां तदङ्गस्या बुधा शुभयोग शुभकर्ण शुभनक्षत्रे मुञ्चे दुष्टामस्यां शुभदो मम उपादुक्षार्थम् अस्य यजमानस्यानां गोत्रोभ्य नामकरणेन कोटी अंतुल गानी मम उपादुक्षार्थं क्षेम धैर्य विजय अभय आरोग्य धन धान्य वस्तु वाहन वंश गोत्र अभिवृद्धि राज्यकांक्ष अधिकारकांक्ष अनुकूल्यता प्रीत्यर्थं श्री दुर्गा देवता कृष्णवेणी देवता प्रीत्यर्थं मनसा वाचा कर्मणि बुद्धिवर्ष प्रीत्यर्थं श्री दुर्गा देवताभ्यो नमः आत्मनमस्कारां समर्पयामि. ओम सुखो सुप्रीतो वरदो भव आदित्य नवग्रह देवता अंदर जरगालप्पा ఇటు దొరుకుతుందా నీళ్లు లేదు. ప్రాజెక్టులో కృష్ణమ్మకి జలారతిస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం లాంఛన చేసాం. ఇప్పటికే 6 గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత వర్షాలకి సాగుని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజంగా ప్రజలందరూ రైతాంగం సంతోషపడే విధంగా మరి దేవుడు కరుణిస్తూ ఉన్నాడు. రైతులు అదేవిధంగా ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఏదైతే దేవుడు ప్రార్థిస్తామో అదేవిధంగా అన్ని విధాల వాతావరణం కలిసి వచ్చింది. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మా ప్రభుత్వం చంద్రబాబు అధికారంలో ఉండే వర్షాలు కనబడుతున్నది. 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ నడలేదు. 45 TMC కెపాసిటీ ఉన్నటువంటి ఈ ప్రస్తుత ప్రాజెక్టు ఇప్పటిదాకా 3 సంవత్సరాలకు నడలేదు. ఈరోజు మరి నిండి సర్ప్లస్ వాటర్ ఉంటే ముందు చూపుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కిందకి మరి ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు వస్తూ ఉన్నాం. మరి దీని యొక్క శుభసూచిగా అవపడతా ఉంది. వాళ్ళన్నమాటికి మాత్రం కూడా తావలేకుండా. అదేవిధంగా ఇటు పక్క ఎన్టీఆర్ జిల్లాని కలుపుతూ కృష్ణానది మీద ఇటువైపు ముత్యాల ఇటువైపు మాదిపాడు గ్రామాల మీదుగా కృష్ణానది ఐలాండ్ బ్రిడ్జ్ ఒకటి 60 కోట్లతో నాబార్డు నిధులతో శాంక్షన్ అయింది. త్వరలో మరి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు కూడా ఆపకుండా ఏదో గత ప్రభుత్వాలు శాంక్షన్ చేశారు, గత ప్రభుత్వం ప్రపోజల్ చెప్పి ఆలోచన లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో ప్రతిపాదనలు ఎవరు చేసినా సరే పనులు ఆకూడదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలు ఏమైంది 2 జిల్లా కనెక్ట్ అవడం వల్ల అందరికీ చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఈ బ్రిడ్జిని త్వరలో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతారు. ఇప్పటికే పల్నాడు జిల్లా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లా వైపు ముత్యాలలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రెవెన్యూ అధికారులు కూడా మరి అవతల కేసీబీ ఇండస్ట్రీస్ కూడా వెళ్ళి ఉన్నారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తామని తెలియజేస్తాం. పులిచింతల ప్రాజెక్టే కాదండి, అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. మా ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రాబోయేది వర్షాకాలం, అందరూ ఎలర్ట్గా ఉండండి, ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని గేట్ల విషయంలో కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని మొట్టమొదటి మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే
అధికారులు కూడా ఎటువంటి ఇది లేకుండా పర్ఫెక్ట్గా అవన్నీ ఏర్పాట్లు చూశారు. అదే అంటారు, యథా రాజా తదా ప్రజ అంటారు. గత పాలకుడు ఎట్లా ఉండారో ఆ రోజున అధికారులు కూడా అట్లానే ఉండారు. మా ప్రభుత్వం రాగానే మా నాయకుడు ఎట్లా ఉంటారో అధికారులను కూడా అట్లా రెడీ చేసే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడు. అధికారులు కూడా ఎలక్ట్ అయ్యి అందరూ పర్ఫెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా అంటే గురి కాకుండా గత 3 రోజుల నుంచి ఆదివారం నుంచి కూడా ఏ క్షణంలోనే గేట్లు ఎత్తొచ్చు అని అందరినీ తీర ప్రాంతంలో అందరినీ ఎలర్ట్ చేయడం జరిగిందండి. అందరూ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ సెక్రటరీలు కానీ విఆర్ఓల ద్వారా కానీ అందరికీ గ్రామంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది.